మనము బలముతో దేవుణ్ణి స్తుతించాలి. కనుక మీ పక్కనున్న వారిని చూడకండి, కేవలం దేవుణ్ణి చూడండి. దేవుడు మన ముందున్నాడు, నేను ఆయనను స్తుతిస్తున్నాను. ఈ ఒక్క మాట మీ హృదయంలో స్థిరపడితే ఆటోమేటిక్ గా మీరు తప్పెట్లు కొడతారు, ఆటోమేటిక్ గా మీరు కళ్ళు మూసుకొని పాట పాడతారు, ఆటోమేటిక్ గా మీ మనసు దేవుణ్ణి స్తుతిస్తుంది. కానీ ఏదో ఇతరులను చూసుకుంటే మనం పాడినాం అనుకో, అసలు మనం పాడి కూడా వేస్ట్. మనము హృదయం నుంచి కాదు, పెదవులతో పాడేవారు, పెదవులతో స్తుతించేవారు దేవుడికి ఇష్టం ఉండదు. రాగాన్ని కాదు, దానిలో ఉన్న ఆత్మీయ అర్థాన్ని తెలుసుకొని మనం పాడాలి. కనుక అందరం 155వ పాట, ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను అని చెప్పేసి, కనుక గట్టిగా తప్పెట్లు కొడుతూ దేవుడి నామాన్ని మహిమ పరుతూ పాడుకుందాం. ఆయన మన హృదయాలను చూస్తాడు. ఇప్పుడు మన బలహీనతలను కూడా తొలగిస్తాడు. Jesus.